హాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం ఫెయిరీస్ నుంచి మెసేజ్. ఫెయిరీస్ చూసే మా వ్యూవర్స్కి మీరే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్యూర్ ఇంటెన్షన్స్. మీరు ఏదైతే జెన్యున్గా మీ ప్యూర్ ఇంటెన్షన్స్తో మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. ఓకే, మీ ప్యూర్ హార్ట్తో మీరు ఏదైతే కోరుకున్నా అది జరుగుతుంది. ఫెయిరీస్ అదే చెప్తున్నారు. సో మీరు జెన్యున్గా మీకు ఏదైతే విష్ ఉందో అది కోరుకోండి. ఓకే, ప్యూరిటీ మళ్ళీ అదే వచ్చేసింది. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ని ట్రస్ట్ చేసి మీరు ఎక్కువగా మీ సోల్ అనేది మీ ప్యూర్ హార్ట్తో ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. ఓకే, ట్రస్ట్ చేసి నమ్మి అడగండి యూనివర్స్ని, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, మీరు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఏదో ఒక రూపంలో మీకు ఆన్సర్స్ అయితే వస్తాయి. ఓకేనా, మీ జెన్యున్గా మీ ప్యూర్ హార్ట్తో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరున్న సిచ్యువేషన్కి మీకు ఆన్సర్స్ దొరకటం లేదని మీరు ఫీల్ అవుతూ ఉన్నారో, మీ జెన్యున్గా యూనివర్స్ని అడగండి, మీకు ఏదో ఒక రూపంలో మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్. మీరు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వాలి. ఎందుకంటే మీరు ఇంకా అలాగే ఉండకుండా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్లోకి ఇవన్నీ బాధలు ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు స్పిరిచువల్గా గ్రోత్ వైపుకు వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వాలి. ఓకేనా, మీరు ఇవన్నీ మీ లైఫ్లో జరిగే ఈ బాధలు ఇవన్నీ మీరు ఎలా గట్టిగా నిలబడగలరా లేరా అని చెప్పేసి ఇంకా మీకు పరీక్ష పెడుతూనే ఉంటారు యూనివర్స్. గట్టిగా నిలబడి మీరు ఇవన్నీ ఎదుర్కొని మీరు మీ స్పిరిచువల్ గ్రోత్కి అనేది ముందుకు వెళ్ళి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతే మీకున్న ప్రాబ్లమ్స్, నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, ట్రీ విజ్డమ్. మీరు ఎక్కువగా నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేచర్లో టైం స్పెండ్ చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అయ్యి ఆ నేచర్కు ఉన్న పవర్ అనేది మీకు అనేది వస్తుంది. పాజిటివ్గా వైబ్రేషన్స్ అనేవి మీకు అనేది నెగిటివ్ వైబ్రేషన్స్ని దూరం చేస్తాయి. మీరు ఎక్కువగా నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్యూర్గా మీరు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే అడుగుతారో యూనివర్స్కి ఏదో ఒక రూపంలో మీకు అనేది దారి దొరుకుతుంది, ఆన్సర్స్ అనేవి వస్తాయి. మీరు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వండి. ఎలా అంటే ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ 7 చక్రాస్ హీల్ చేసుకొని మీరు అనేది ఇంకొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వాలి. హీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువగా నేచర్లో టైం స్పెండ్ చేయండి. ఓకే, ఫెయిరీస్ ఇస్తున్న మెసేజ్, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.